హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ మేనేజర్స్ ఆర్ టైప్స్ ఆఫ్ బాసెస్, టైప్స్ ఆఫ్ టీమ్ లీడ్స్. సింపుల్గా చెప్పాలంటే మనం రిపోర్ట్ చేసే మన సుపీరియర్స్ ఎలా ఉంటారు. ఇది ఓన్లీ కార్పొరేట్ లైఫ్కే కాదండి, అది ఏ ఆర్గనైజేషన్ అవనివ్వండి, ఎలాంటి ఉద్యోగం అవనివ్వండి, అది కార్పొరేట్ లైఫా, చిన్న ఆర్గనైజేషనా, పెద్ద ఆర్గనైజేషనా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఏదైనా మన సీనియర్స్కి వాళ్ళు మనతో ప్రవర్తించే విధానం కానీ, వాళ్ళు మనకి సపోర్ట్ లేకపోతే యాంటీయా, చాలా సినారియోస్, చాలా టైప్స్ ఉంటాయండి. వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు, బట్ మెజారిటీ నేను అబ్జర్వ్ చేసినవి మా కంపెనీస్లో, నా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ, మా ఫ్రెండ్స్ మా బాస్ ఇలాగే, మా బాస్ అలాగే అని చెప్పినప్పుడు కానీ ఇవన్నీ పాయింట్స్ జాట్ డౌన్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ కంపెనీ మేనేజర్స్ కానీ, లేకపోతే మీరు ఎవరికైనా రిపోర్టింగ్ బాసెస్ కానీ నేను చెప్పిన టైప్స్లో ఎవరైనా ఉంటే కిందన కమెంట్ చేయండి. లేదు అక్క ఇలా కాదు, లేదు సిస్టర్ ఇలా కాదు, లేదు మేడం ఇలా కాదు, మా బాస్ అలాగా, మా మేనేజర్ ఇలాగా అంటే అవి ఎప్పుడైనా కింద షేర్ చేసుకోండి. ఇన్ కేస్ నెక్స్ట్ ఎప్పుడైనా ఫర్దర్ వీడియోస్కి నాకు యూజ్ అవుతాయి. ఫస్ట్ బాస్ వచ్చి వెరీ కోఆపరేటివ్ బాస్. నువ్వు ఏది పని చేయి, నీ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో ఇమీడియట్ సపోర్ట్ ఇచ్చే మేనేజర్. నీకు లీవ్ కావాలంటే ఎందుకు ఏమిటి అని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగకుండా అర్థం చేసుకొని ఇమీడియట్గా లీవ్ ఇచ్చే మేనేజర్. అంటే ఇదన్నిటికీ కోఆపరేటివ్ మేనేజర్ అండర్లోనే వస్తాయి. ఒక తప్పు జరిగితే, ఏదైనా ఇష్యూ జరిగితే తన మీద వేసుకొని ఎంప్లాయీని భయపెట్టకుండా, నేను మీకున్నాను, డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను, యు ప్లీజ్ రిలాక్స్, మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను, నేను విన్నాను అనే కాన్సెప్ట్తో ఉండే మేనేజర్స్ ఒక టైప్ ఆఫ్ మేనేజర్స్. వాళ్ళని ఎవ్వరూ వదులుకోరు. ఎంతమంది అయినా కూడా ఆ టీంలోకి వెళ్ళాలి అని ఎగబడుతూ ఉంటారు. అఫ్కోర్స్ టీం అన్న తర్వాత కొంతమంది లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఉన్న ఆ టీమ్మేట్స్ వెరీ హ్యాపీ టీమ్మేట్స్, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు అలాంటి మేనేజర్స్ దగ్గర నుంచి బయటికి వెళ్ళాలని కోరుకోరు. వీళ్ళు ఈ ప్రాబ్లమ్సే కాకుండా వాళ్ళ రిపోర్టీస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇలాంటి కోఆపరేటివ్ బాసెస్ మీలో ఎవరైనా ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి విత్ నేమ్స్. ఇక సెకండ్ టైప్, నువ్వు ఏమి చెయ్యి, ఎంత చెయ్యి, నీ శక్తికి మించి చెయ్యి, నీ టాట్కి మించి చెయ్యి, నీ కెపాసిటీకి మించి చెయ్యి, ఇంకా నువ్వు ఏది చెయ్యి, అది ఎంత బాగా పనిచేసినా, కంపారిటివ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఇన్ ద గ్రూప్ చేసినా కూడా నిన్ను ఎప్పుడూ టార్గెట్ చేసి తిడుతూ ఉండే మేనేజర్స్ మాత్రం ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అసలు ఏం చెప్పినా వినరండి. నేను ఇలా చేశానంటే ఎందుకు అలా చేసావంటారు, నాకు లీవ్ కావాలంటే ఎందుకు లీవు, రీజన్ ఏంటి అంటే మన పర్సనల్ లీవ్ రీజన్ కూడా గుచ్చి అడిగే వాళ్ళు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసేసే వాళ్ళు కూడా కొంతమంది బాసెస్ ఉంటారు. నీ గ్రోత్ని తట్టుకోలేరు, నీ శాలరీ ఇంక్రీజ్ని తట్టుకోలేరు, ఇంకా దేన్ని అంటే నిన్ను పొగుడుతున్నారు నీ టీంలో మెంబర్ని అని అంటే అదేదో పక్క వాళ్ళ టీం మెంబర్ని పొగుడుతున్నారు అని ఫీల్ అయిపోయి కృషించిపోయి గ్రడ్జి పెట్టుకొని అసలు ఆ ఎంప్లాయీని నరకం చూపించి హింసించే మేనేజర్స్ ఎంతమంది ఉన్నారండి. అంతే కదండి. చాలామంది అంటారు, అమ్మ బాబోయ్ ఆ కంపెనీ మంచిది కానిరా బాబు, మా మేనేజర్కో 100 నమస్కారాలు, ఏది చెప్పడు, ఏది వినడు, ఏది అర్థం చేసుకోడు, ఎంత వేరో ఆ టీంలోంచి బయటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తారు. తెలిసి కూడా ఆ టీంలోకి ఎవ్వరూ వెళ్ళరు. ఎప్పుడెప్పుడు ఆ టీంలోంచి బయటకు వచ్చేద్దామా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి మేనేజర్ మీకు ఎవరైనా ఉంటే కింద నాది ఒక్కసారి కమెంట్ చేయండి విత్ నేమ్. అఫ్కోర్స్ నేను అంతలాగా ఎవరికి షేర్ చేయం కదండి, బట్ ఒకసారి తెలుసుకోవడానికి అంటే ఏంటి ఇలా నేమ్స్, ఒకవేళ నేమ్స్ కంఫర్ట్ కాకపోతే అఫ్కోర్స్ నా మేనేజర్ ఇలాగే మేడం, నా మేనేజర్ ఇలాగే అక్క, నా మేనేజర్ ఇలాగే సిస్టర్ అని ఏదైనా పెట్టండి. ఇక మూడోది ఉంటుంది, అసలు టీంలో ఏం జరుగుతుందా పట్టించుకోరు. ఏమిటో ఆ పేరుకే మేనేజర్. ఒక రిపోర్టీస్ టైంకి వచ్చారో చూడరు, వెళ్ళారో చూడరు, కష్టం చెప్పినా వినరు, చెప్పకపోయినా వినరు, ఏమి చేసినా పట్టించుకోరు, ఏమి చేయకపోయినా పట్టించుకోరు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ సీనియర్స్ని నాకుతూ ఉంటారు. వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ ప్రమోషన్, వాళ్ళ గ్రోతే చూసుకుంటారు తప్పితే అసలు వాళ్ళ టీమ్మేట్స్ అంటూ ఒకరు ఉన్నారు, ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక 4 10 మందో నా టీంలో ఉన్నారు, వాళ్ళ గ్రోత్ మనం చూద్దాము అన్న ధ్యాసే ఉండదు. సెల్ఫ్, ఎంతసేపు నేను, నాది, నాకే అని ఆలోచించే మేనేజర్స్ ఒక టైప్ ఆఫ్ మేనేజర్స్.
ఒక్కొక్కసారి వాళ్ళే గ్రోత్ ఎక్కువ అవుతారండి. టీమ్ మేనేజర్స్ పట్టించుకోకపోయినా ఏంటంటే మీ ఇన్ కేస్ ట్యాట్ మిస్ అయ్యారు అనుకోండి, లేకపోతే ఒక ప్రొడక్టివిటీ మీట్ అవ్వలేదు అనుకోండి, టీమ్ మెంబర్స్కి ఇంపాక్ట్. సో ఖచ్చితంగా టీం మెంబర్స్ నెంబర్స్ కొడతారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, ఆబ్వియస్గా టీం బాగానే ఉంటుంది. ఇవన్నీ చూపించుకొని హైలైట్ ఎవరు? ఆ పర్టికులర్ మేనేజర్. వాళ్ళ సీనియర్ మేనేజర్స్కి నేను ఇంత పీకాను, నేను అంత చేశాను, నేను అది చేశాను, ఇది చేశానని చెప్పుకొని ఎంప్లాయీస్ తాలూకా మొత్తం వర్క్ని అంతా వాళ్ళ చేత చేయించుకొని క్రెడిట్ అంతా తను తీసుకొని వాళ్ళ సీనియర్స్కి షోకేస్ చేసుకునే మేనేజర్స్ చాలామంది ఉన్నారు. ఇలాంటి టైప్ ఆఫ్ మేనేజర్స్ మీ దాంట్లో ఎంతమంది ఉన్నారండి? ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా పెద్ద లిస్టే అవుతుంది, వీడియో కూడా పెద్దది అయిపోతుంది, నన్ను తిట్టుకుంటారు. సో ఈ 3 టైప్ ఆఫ్ మేనేజర్స్తో ఇక్కడ మనం వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్ మీకు ఏం కావాలి అసలు, లేకపోతే ఏదైనా మీకు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు షేర్ చేసుకోవాలా, పలానా చెప్పండి అక్క, లేకపోతే ఏదైనా కావాలక్క, ఈ ఇన్ఫర్మేషన్ నాకు గ్యాదర్ చేసి చెప్పండి అక్క అని ఎవరైనా అనిపించి ఉంటే కనుక కింద ప్లీజ్ షేర్ చేయండి. సో దట్ నేను వాటి మీద వీడియో చేసి మీ అందరికీ షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.